ఒక 17-year-old అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని డబ్బులు ఇవ్వలేదని చంపేశాడు. ఇది వింటే విచిత్రంగా ఏముంది, ఇలాంటి చాలా జరుగుతూనే ఉంటాయి మీరు అనుకోవచ్చు. బట్ ఉంది. ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని డబ్బులు ఇవ్వలేదని చంపలేదు. ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వేరే ఒక పర్సన్ని చంపడానికి డబ్బులు ఇవ్వలేదని చంపేశాడు. విచిత్రంగా ఉంది కదా, డెఫినెట్లీ. అండ్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే ఈ అబ్బాయి చంపాలనుకుంటున్నాడో, ఆ పర్సన్ ఆ కంట్రీలోనే మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నాడనమాట. సో ఈ సస్పెన్స్ని ఇంకా డ్రాగ్ చేయకుండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ గై కాల్డ్ నికితా క్యాసప్. ఈ అబ్బాయి వచ్చేసి యునైటెడ్ స్టేట్స్లో ఉంటాడు అనమాట. హియరింగ్ హిస్ ఫస్ట్ నేమ్ నికితా, డోంట్ థింక్ దట్ హీస్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్ నుంచి కాదు అబ్బాయి, ప్రాపర్ ఒక వైట్ గై అనమాట. ఐ డోంట్ నో వై దే కెప్ట్ నికితా యాజ్ ద ఫస్ట్ నేమ్. ఈ అబ్బాయి వచ్చేసి విస్కాన్సిన్ అనే ఒక స్టేట్లో ఉంటాడు యునైటెడ్ స్టేట్స్లో, ఇన్ ద సిటీ కాల్ వాకేషర్. వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ స్టెప్ ఫాదర్ని, వాళ్ళ మదర్ని చంపేశాడు అనమాట. ఎందుకు చంపేశాడు రా బాబు అంటే, ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ని చంపడానికి వీళ్ళు డబ్బులు ఇవ్వలేదని చంపేశాడు అనమాట. సో ఆ పర్సన్ ఎవరంటే ద యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దిస్ పర్సన్ ఈజ్ నాట్ అగేన్స్ట్ ద పాలసీస్ ఆఫ్ ట్రంప్ ఆర్ హీ ఈజ్ నాట్ ఎ డెమోక్రాట్. హీ ప్రాబబ్లీ వుడ్ బి ఎ రిపబ్లికన్ ఓన్లీ. ఐడియాలజీస్ కూడా మ్యాచ్ అవుతున్నాయి, బట్ స్టిల్ వై డిడ్ హీ థాట్ ఆఫ్ కిల్లింగ్ ద యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్? అది ఒక క్వశ్చన్ మీ మైండ్లో రావచ్చు. బట్ దానికన్నా ముందు, కమింగ్ బ్యాక్, ఐ వాంట్ టు టెల్ యూ, ఆఫ్టర్ కిల్లింగ్ హిస్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ని చంపేసిన తర్వాత ఈ అబ్బాయి వీక్స్ దాకా, ఆల్మోస్ట్ ఒక 3-4 వీక్స్ దాకా ఆ డెడ్ బాడీస్తోనే ఉన్నాడనమాట. అండ్ ఫైనలీ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ హీ ర్యాన్ అవే విత్ $14,000 క్యాష్, ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట అక్కడ నుంచి. ఇది ఫెబ్లో జరిగింది ఇన్సిడెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మార్చ్ మంత్లో వచ్చేసి ఫైనలీ హీ వాస్ కాట్ బై ది అథారిటీస్, పోలీస్. ఈ అబ్బాయిని పట్టుకున్న తర్వాత పోలీస్ వాళ్ళు, వెన్ దే విజిటెడ్ హిస్ హౌస్, దే గాట్ టు నో అ సినిస్టర్ ప్లాన్. ఎప్పుడైతే ఈ అబ్బాయి ఇంటికి FBI వాళ్ళు దే రీచ్డ్ హిస్ హౌస్, దే వర్ షాక్డ్ అనమాట. ఎందుకు రా భయ్యా షాక్ అయ్యారంటే, అఫ్ కోర్స్ ఫస్ట్ మీకు చెప్పింది, హీ వాంటెడ్ టు కిల్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్. వై హీ వాంటెడ్ టు కిల్ ఇస్ ద రియల్ క్వశ్చన్ కదా. సో ఈ అబ్బాయి ఏమనుకున్నాడంటే, హీస్ బేసిక్లీ పార్ట్ ఆఫ్ అ గ్రూప్ కాల్డ్ ద ఆర్డర్ ఆఫ్ 9 ఏంజల్స్. FBI వాళ్ళు ఈ గ్రూప్ని సటానిక్ కల్ట్గా పిలుస్తారన్నమాట. ఎందుకంటే దే ఆర్ యాంటీ సెమిటిక్, యాంటీ వెస్టర్న్ ఐడియాలజీ. ఈ గ్రూప్ అంటే కంప్లీట్లీ రాడికల్ గ్రూప్ అన్నమాట. సో FBI ఇట్ సెల్ఫ్ కాల్ దెమ్ అ సటానిక్ కల్ట్, అంటే మీరు అర్థం చేసుకోండి. సో హీ వాస్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్ అనమాట. అండ్ ఆ గ్రూప్లోని ఈ అబ్బాయి ఒక 3-page డాక్యుమెంట్ లాగా రెడీ చేశాడనమాట. మేనిఫెస్టో అంటారు దాన్ని. 3-page మేనిఫెస్టో రాశాడు. అండ్ హిస్ ఓన్లీ ఎజెండా వాస్ టు కిల్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఈజ్ అ వైట్ గై and he believes in the same ideology, like not same ideology, but of course Trump might be more secular in that way, but మీకు తెలుసు కదా, ట్రంప్ ఐడియాలజీ కూడా కొంచెం వైట్ సుప్రమసీ అలానే ఉంటుంది. అండ్ దిస్ గై ఆల్సో బిలీవ్స్ ఇన్ వైట్ సుప్రమసీ. దెన్ వై డిడ్ హీ వాంటెడ్ టు కిల్ ట్రంప్? సింపుల్. ఒకవేళ ట్రంప్ని చంపితే, అండ్ ట్రంప్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరిని కూడా చంపాలనుకున్నాడు వీడు. వీళ్ళిద్దరిని చంపేస్తే బేసిక్లీ యునైటెడ్ స్టేట్స్ మొత్తం అల్లకొల్లలో అయిపోతుంది. అండ్ ఈ వైట్ సుప్రిమసీ మూమెంట్ టు సేవ్ ద వైట్ రైస్, ఈ ఐడియా ఏదైతే మైండ్లో ఉంది ఈ అబ్బాయిది, దట్ విల్ కమ్ టు ద ఫోర్ ఫ్రంట్. సో బేసిక్లీ వైలెన్స్ జరుగుతుంది అండ్ దెన్ ద వైట్ రేస్ కెన్ రైజ్ అనేది ఈ అబ్బాయి యొక్క డిల్యూజనల్ ఐడియా అనమాట. అక్కడ FBI వాళ్ళు దే ఆల్సో ఫైండ్ లైక్ ఇమేజెస్ ఆఫ్ హిట్లర్ ఐడియాలజీని వీళ్ళు ఫాలో అవుతున్నారు. సో దే ఫౌండ్ దోస్ ఇమేజెస్ ఆల్సో. వీడు ఆ గ్రూప్లో చాట్ చేస్తూ వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాడు టు అసెంబుల్ ద వెపన్స్, డ్రోన్స్ కానీ, మెషినరీ, గన్స్, ఈవెన్ బాంబ్స్ కూడా హీ ట్రై టు గెట్ ఇట్. అక్కడే వీళ్ళ పేరెంట్స్ అడ్డుపడ్డారు. దట్ మేబీ దే గాట్ టు నో ఆఫ్ హిస్ ప్లాన్ అండ్ దే సెడ్ దే విల్ నాట్ హెల్ప్ హిమ్. సో వాళ్ళు దానికి న్యాచురల్గానే అడ్డుపడ్డారు. అండ్ ఈ అబ్బాయి ఆ గన్తోనే వీళ్ళ పేరెంట్స్ని చంపేశాడనమాట, బికాస్ దే ట్రై టు స్టాప్ హిమ్. అండ్ ఫైనలీ వాళ్ళని చంపేసి కొన్ని వీక్స్ దాకా అక్కడ ఉండి, మళ్ళీ మేబీ హీ సైకలాజికల్లీ ఎఫెక్టెడ్, ఐ డోంట్ నో. 3 వీక్స్ తర్వాత ఆ డబ్బులు $14,000 ఏదైతే క్యాష్ ఉందో అది తీసుకుని పారిపోయాడనమాట. ఆల్సో ఈ అబ్బాయి సర్టన్ అమౌంట్ ఎవరి దగ్గర వెపన్ తీసుకున్నాడో వాళ్ళకి ఇచ్చేసాడనమాట. ఇంకోటి ఇక్కడ మీకు చెప్పాలి, వీళ్ళ ప్లాన్ ఏంటంటే డ్రోన్తో ట్రంప్ని అటాక్ చేయాలని వీళ్ళ ప్లాన్. ఆల్సో నేను ఈ కేసు గురించి చదివేటప్పుడు నాకు కొంచెం ఈ బాయ్లో ఇమ్మెచ్యూరిష్నెస్ కనిపించింది అనమాట. ఎందుకంటే ఈ అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్స్తోనే చెప్పాడనమాట, మీకు ఒక 9-10 అటాక్స్ ఎప్పుడైనా వినిపిస్తే అది నేనే చేశానని మీరు అనుకోవాలి. ఇంకో టైంలో వాడి ఇమ్మెచ్యూరిటీ మీకు కనిపిస్తుంది చూడండి. ఆ గ్రూప్లో ఒక యూజర్తో చాట్ చేస్తూ, యుక్రెయినియన్ ఒక యూజర్తో చాట్ చేస్తూ ఈ అబ్బాయి చెప్పింది ఏంటంటే, నేను చంపేసిన తర్వాత ఎన్ని రోజులు నేను యునైటెడ్ స్టేట్స్లో ఉంటాను, యుక్రెయిన్ వచ్చేసిన తర్వాత నాకు ఎన్ని రోజులు జాబ్ దొరుకుతుంది కూడా ఈ అబ్బాయి అడిగాడు అనమాట ఆ యూజర్ని. సో హీస్ థింకింగ్ దట్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ హీ విల్ బీ ఏబుల్ టు ఫ్లై అవుట్ ఆఫ్ ద యుక్రెయిన్. అది ఒక థింక్ కావచ్చు, బట్
ఫ్లై అవుట్ అయిన తర్వాత అక్కడ జాబ్ కూడా చేద్దామని వీడి ప్లాన్ ఉండే అనమాట. సో ఫైనలీ ఆఫ్టర్ 1 month ఫిబ్రవరిలో ఇది జరిగింది. మార్చ్లో వచ్చేసి పోలీస్ వాళ్ళు వైల్ హీ వాస్ ఫ్లీయింగ్ ఈ అబ్బాయిని పట్టుకున్నారు. అండ్ దిస్ గై ఈజ్ ఫేసింగ్ 9 felony చార్జెస్ అండ్ ఫస్ట్ డిగ్రీ హోమిసైడ్. అండ్ అథారిటీస్ ఏమంటున్నారంటే ఓన్లీ హోమిసైడే కాకుండా ఇంకా చాలా చార్జెస్ ఈ అబ్బాయి మీద అయితే డెఫినెట్లీ ఇంకా ప్రెస్ చేయబోతున్నారు వాళ్ళు. బికాస్ యాజ్ ఐ సెడ్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అ లార్జర్ ప్లాన్. వాడు ఎగ్జిక్యూట్ చేశాడో లేదో అనేది వేరే విషయం, బట్ హీ వాంటెడ్ టు కిల్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. తో అక్కడ FBI కానీ సిఐ కానీ ఎవరు కూడా ఊరికి వదిలేరు కదా. సో డెఫినెట్లీ దే విల్ ప్రెసింగ్ మోర్ చార్జెస్ ఆన్ దిస్ గై అనమాట. ఇంకా ఈ అబ్బాయి తన వర్జన్ ఏం చెప్పలేదన్నమాట, తన ప్లీ ఏం చేయలేదు ఇంకా, తన గిల్టీయా నాట్ గిల్టీయా. This is all the statements by the local authorities, local police authorities and FBI with the documents. అబ్బాయి ఇంట్లో డాక్యుమెంట్స్ ఏదైతే దొరికాయో దానికి బేసిస్ చేసి ఆ ఆన్లైన్ చాట్స్ని వెరిఫై చేసిన తర్వాత వీళ్ళు పెట్టిన స్టేట్మెంట్ అన్నమాట ఇది. సో ఈ అబ్బాయి ఇంకా ఎన్ని ఇయర్స్ జైల్లో ఉంటాడో మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇలాంటి డెల్యూజన్లో వెళ్ళి ఇలాంటి పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకున్నాడు. ఆల్రెడీ జస్ట్ 17 years old, హీస్ అ మైనర్. బట్ దిస్ కేస్ డెఫినెట్లీ సర్వ్స్ యాజ్ అ స్టార్క్ రిమైండర్ మనకి దట్ పొలిటికల్ రాడికలైజేషన్ కానీ ఆన్లైన్ రాడికలైజేషన్ కానీ ఎంతవరకు సీపించేసేసింది అనమాట ఇప్పుడు. అండ్ ఆఫ్ కోర్స్ ద టీనేజర్స్ ఎవరైతే మన స్కూల్లో ఉంటారో కాలేజీలో ఉంటారో, మన బ్రదర్స్ కానీ మన సిస్టర్స్ కానీ వాళ్ళు ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు దాని మీద కూడా మనం కొంచెం మానిటర్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎలా ఆన్లైన్ అబ్యూజింగ్కి వెళ్తున్నారా, లైక్ ఆన్లైన్ ట్రోలింగ్ చేస్తున్నారా, లేదంటే బికాస్ ఇట్ ఆల్ లీడ్స్ టు దట్ అల్టిమేట్ థింగ్ అనమాట. ఐ ఫీల్ దట్ వీఆర్ నాట్ దాట్ బైపోలర్ యాజ్ కంపేర్ టు యూఎస్లో పాలిటిక్స్లో కూడా చాలా బైపోలర్ ఉంటుందన్నమాట. పీపుల్ ఐదర్ దిస్ సైడ్ ఆర్ దాట్ సైడ్ ఉంటారు. సో మన దగ్గర ఫార్చునేట్లీ అది అంత లేదు. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఐ ఫీల్ ఆర్ లైక్ సెంటర్లో ఉంటారు. బట్ అక్కడ అలా కాదు, ఐదర్ యువర్ రిపబ్లికన్ ఆర్ డెమోక్రాట్ అని అంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయారనమాట అక్కడ జనాలు. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద ట్రంప్ అండ్ ద టారిఫ్ థింగ్స్ అండ్ ద హోల్ డ్రామా కదా. ఎనీవేస్ గైస్, సో వాట్ డూ యూ థింక్? మీకు ఏమనిపించింది? మీ కామెంట్ కింద చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.